చేయాలి. తొక్క తీసేసిన తర్వాత సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. అవి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రెసిపీకి 2 అరటిపళ్ళు ఉంటే చాలండి. ఇంటిల్లపాది చక్కగా టేస్టీగా అండ్ చేసుకొని తినచ్చు. ముందుగా బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాం. దాంట్లో చిటికెడు సోడా, చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా బనానాతో కొత్తగా ఉంటుందని గులాబ్ జామ్ చేసామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆ పిండి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత ఇందాక కలుపుకున్న గోధుమ పిండిలో 1 టీ స్పూన్ అంత నెయ్యి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా పీసెస్ కూడా దీనిలో వేసేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఒక్కొక్క బనానా పీస్ని యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బనానా బెనిఫిట్